ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసిజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రుల అపాయింట్మెంట్స్ తీసుకోలే, మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సహకారం తీసుకుంటాం, మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం. ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. ఆనాడు 2004లో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తాన్న గ్యారంటీ ఇచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మే 6, 2022 రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తాన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము, పరిపాలన దారిలో పెట్టినాము. ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది, ఇతర పండుగలు వచ్చినాయి. చిన్న సంఘటన జరగకుండా, శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించినాము. ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికలను నిర్వహించినాము. అదే ఆంధ్రప్రదేశ్లో 40-50 మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణలు చేయలేకపోయింది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చిండ్రా? పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము. ఈరోజు ఎలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము? ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా? గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి. ఏమీ జరగకపోతే బాగున్నట బాగలేనట? బాగున్నదాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా.